అందరికీ నమస్తే। ఈరోజు ఇచ్చోడ ఫారెస్ట్ ఆఫీసు మా రైతులు బసారత్తున మండలం గంగాపూర్ రైతులు రావడం జరిగింది। ఇది ఒక గంగాపూర్ సమస్యనే కాదు, ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ వ్యవసాయ భూముల్లో బీసీ ఎస్సీ ఎస్టీల ఒక సన్న చిన్నకారు పేద రైతుల భూముల్లో మనవి ఫారెస్ట్ భూములని చెప్పేసి వాళ్ళు మంచి శుభ్రపరుచుకున్న తర్వాత దున్నుకున్న తర్వాత విత్తనాలు కొనుక్కొని అప్పుల పాలయ్యి పంట పోసుకునే సమయంలో ఈ భూములు అటవీకి సంబంధించినటువంటి అని చెప్పేసి ఇలా జరుగుతూ ఉంది। ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము। గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ భూములు బీసీల భూములే కనిపిస్తాయా? అటవీ పార్క్ అని పేరు చెప్పి ఇంకోటి శ్మశాన వాటిక అని చెప్పేసి ఇంకోటి క్రీడా మైదానం అని చెప్పేసి ఈ బీసీ ఎస్సీ ఎస్టీల భూముల్ని ఇచ్చేస్తూ ఉన్నాయి। అట్లాగే వేల ఎకరాల ఫారెస్ట్ భూమిని కూడా డిఫారెస్ట్ చేసి ఈ గవర్నమెంట్ అనేక భవనాలు కడుతున్నాయి। కానీ ఈ పేద బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు వాళ్ళ పుట్ట కోసం భూమిని కాపాడుతూ భూమిని రక్షిస్తూ ఆ భూమిలో వ్యవసాయాన్ని చేస్తూ ఆ వ్యవసాయంలో పంటలు పండించి నలుగురికి అన్నం పెడుతూ వాళ్ళు బతుకుతున్న సందర్భంగా ఈ తెలంగాణలో ఈ ఆదిలాబాద్ జిల్లాలో అటవీ భూములు అని పేరు చెప్పి ప్రతి సంవత్సరం ఈ అణగారిన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీల రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది। డిఎఫ్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలి। ఇందుకు ఇప్పుడు విత్తనం నాటే సమయంలో వచ్చి భూముల్ని మాయవి అని చెప్పేస్తే ఎట్లా? 3 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి కదా, అంతకుముందు చెప్పాలి కదా। సర్వేలో ఒక రకంగా చెప్పడము ఇప్పుడు ఇంకో రకంగా చెప్తే ఎట్లా? ఈ ఏమీ తెలియని అమాయక నిరక్షరాస్యులైన నిరుపేదలైన కటిక పేదలైన ఈ రైతుల పరిస్థితి ఏమని మేము అడుగుతా ఉన్నాం। ఇప్పటికే ఎరువులు కొనుక్కున్నారు, పత్తి విత్తనాలు కొనుక్కున్నారు, అప్పుల పాలైనరు। ఈ అప్పుల పాలై ఎరువులు కొనుక్కొని 10-20 వేల రూపాయలు ఖర్చు చేసుకొని పొలాలని దున్నుకొని పెట్టుకుంటే ఈ భూమి మీది కాదనంటే ఎక్కడ పోవాలా? ఏ గోడ గుద్దుకొని రావాలా మా రైతాంగం అని మేము అడుగుతా ఉన్నాం ఈ అధికారులను, ఈ ప్రభుత్వాన్ని। ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ వీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి బజారత్తులు కావచ్చు, బోతు కావచ్చు, ఇచ్చోడ కావచ్చు, ఈ అటవీ భూముల పేరుతో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈ రైతాంగం చాలా ఇబ్బంది పడతా ఉన్నది। వాళ్ళు భూమి లేని సెంటు కుంట భూమి లేనటువంటి ఈ రైతుల పరిస్థితి ఏంది? 10% లేని వాళ్ళ దగ్గరనేమో భూమి సంపద రాజ్యం వేల ఎకరాలు 100 ఎకరాలు పడాపడ్డ భూములు కబ్జాలు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ మీద పడండి, కబ్జాకోర్ల మీద పడండి। భూమిని సంవత్సరాలు కాదు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి దున్నుకొని బతుకుతున్న ఈ రైతుల మీద వాళ్ళ పుట్టగొడితే ఏమి ఇది న్యాయం అంటారా? ఇది న్యాయం అంటారా? ఇది ప్రభుత్వం అంటారా? కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పాలనా యంత్రాంగానికి అటవీ జిల్లా అధికారులకు మేము ఒక్కటే విన్నవిస్తున్నాం, డిమాండ్ చేయట్లే, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మా రైతులకు అన్యాయం చేయకండి। ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ సమయం ముంచుకొచ్చింది, విత్తనాలు కొనుక్కున్నారు, పంట భూమిలో విత్తనం విత్తుకునే సమయంలో ఇది మీది కాదనంటే మేము ఏ ఆకాశంకి చూసే పరిస్థితి వచ్చేసింది। ఇప్పుడు దయచేసి అర్థం చేసుకొని మా రైతులకు ఇక్కడ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇక్కడ జిల్లా అటవీ శాఖ అధికారి డిఎఫ్ఓ గారు కావచ్చు, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అట్లాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కావచ్చు, ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ఏ అయితే అటవీ శాఖ అధికారులు ఆ భూముల్లో గంగాపూర్ కావచ్చు ఇంకో ఊరు కావచ్చు అక్కడికి వెళ్ళి ఆ భూములను అందులో వ్యవసాయ పనులు ఆపుతున్నారో ఆ వ్యవసాయ పనులను ఆపడాన్ని వెంటనే విరమించుకొని ఆ రైతులు కాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని మేము మీకు సవినయంగా కోరుతా ఉన్నాం। థ్యాంక్ యూ।